హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో టీజీపీఎస్సీ ఏడబ్ల్యూఏ యాస్పిరెంట్స్‌కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి. ఈ టిప్‌తోని మీరు కాన్ఫిడెన్సు, కన్సిస్టెన్సీ మీ మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. ఏదైతే నేను వాడినో నేను ప్రిపరేషన్ టైమ్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ అండి. ఇట్ విల్ బి ఎ వన్ టైమ్ సొల్యూషన్ అన్నమాట. మీ అన్ని మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ అని కాదు. నా క్రెడెన్షియల్స్ వచ్చి నేను గేట్ క్వాలిఫైడ్ అండి. ఏడబ్ల్యూ నోటిఫికేషన్ 2022లో 117 ఔట్ ఆఫ్ 150 అండి. ఇది ప్రూఫ్ అండి. హాల్ టికెట్ ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది అఫీషియల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అండ్ ఐ హావ్ 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి ఇన్ సివిల్ ఇంజినీరింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఓకే. వెళ్ళిపోదామండి. ఆ టిప్ ఏందో తెలుసుకుందాం. ఓకే. ఈ టిప్ మీకేమేం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తదంటే, మీకు కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తది. మీకు కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తది. మీ మోటివేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది. మీ డిసిప్లిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తదండి. ఓకే. ద సొల్యూషన్ ఈస్ ఒక్క నిమిషం. నో కాంప్రమైజ్ జోన్ అండి. దాన్ని నో కాంప్రమైజ్ జోన్ అని అంటారనమాట. మార్నింగ్ పర్సన్, నైట్ పర్సన్ ఉంటారు కదండీ. నేనైతే మార్నింగ్ పర్సన్ అండి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు 4-8 AM డైలీ ఇదొచ్చేసి నో కాంప్రమైజ్ జోన్ అండి. 4-8 AM ఏదుందో అది నో కాంప్రమైజ్ అని. అంటే అప్పుడు ఎంత ఇంపార్టెంట్ పనొచ్చినా నేను జెయ్యను. నేను బెట్టుకున్న స్ట్రిక్ట్ రూల్ అండి. నేను బెట్టుకున్న స్ట్రిక్ట్ రూల్ అనమాట ఇది. 4-8 AM అసలు మాక్సిమం అంత పొద్దున ఏ పని ఉండదండి ఆబ్వియస్‌లీ కాబట్టి నేను 4 AM డెఫినిట్‌గా చదువుతుండే అండి. ఈవెన్ నేను సిక్ అయినా గానీ, ఈవెన్ నా హెల్త్ బాలేకపోయినా గానీ 4-8 AM ఈస్ ద నో కాంప్రమైజ్ జోన్. చదవాలి 4 AM పక్కా. కొన్నిసార్లు మనకి చదవాలనిపియదు. బట్ చదవాలండి. ఈ నో కాంప్రమైజ్ జోన్ గనుక మీరు ఫాలో అయితే మీరు జస్ట్ ఫస్ట్ ఒక 1 వీక్ ఫాలో అవ్వండి. కన్సిస్టెంట్‌గా. మళ్ళా మధ్యలో బ్రేక్ ఇయ్యకండి. జస్ట్ 1 వీక్. ఫాలో ఫర్ 1 వీక్. ఓకే. మీకు తర్వాత గూడా ఇందులో ఒక్క ప్రాబ్లమ్ అండి. ఇందులో అన్ని ప్రాబ్లమ్స్ కాదు. ఒక్క ప్రాబ్లమ్ వచ్చినా మీరు కిందొచ్చి కామెంట్ జేయొచ్చండి. నేను చెప్తున్న ఇది పక్కా వర్కౌట్ అయిద్ది. 1 వీక్ జేయడం అనేది నేను చెప్తున్నా చానా కష్టం అండి. మీకు చానా మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. ఆ మెంటల్ స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలంటే టు డెవలప్ మెంటల్ స్ట్రెంత్ మీరు జేయాలండి ఇది. నో కాంప్రమైజ్ నేను చెప్తున్నా ఒక్కరోజు కూడా బ్రేక్ చేయొద్దు. ఇప్పుడే చెప్తున్నా అండి. నైట్ లేట్ అయింది. ఇవన్నీ అనవసరమైన రీజన్స్ అండి. నో కాంప్రమైజ్ జోన్ అనేది. ఇన్ కేస్ మీరు నైట్ పర్సన్ అయితే 8-12 ఈస్ మై సజెషన్ అండి. ఓకే. నేను నైట్ కాదు నేను మార్నింగ్ పర్సన్ కాబట్టి ఇది. లేదు మీ ఇష్టం అండి. మీరు ఆఫ్టర్‌నూన్ 2-6 పెట్టుకుంటారా కూడా అది మీ ఇష్టం. బట్ నేను చెప్తున్నా ఒక్క 1 వీక్ మీరు ఫాలో అవ్వండి. జస్ట్ ఏంటిది? జస్ట్ ఫాలో ఫర్ 1 వీక్. అప్పుడేమైతది పక్కా 1 వీక్ మీకు కన్సిస్టెన్సీ అని వస్తదండి. కన్సిస్టెన్సీ 4 అవర్స్ కూడా చాలా కష్టమండి. ఎవరు మెయింటైన్ చేయలేరు. మీకు కన్సిస్టెన్సీ వస్తది. మీరు డైలీ చదువుతున్నారనుకోండి మీకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతదండి. కాన్ఫిడెన్స్ మనం ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయలేం. అది స్లో ప్రాసెస్. కాన్ఫిడెన్స్ ఈస్ ఎ స్లో లెంతీ ప్రాసెస్. ఓకే. చానా లెంతీ ప్రాసెస్ అండి. మీరనుకుంటారు గానీ, కాన్ఫిడెన్స్ వెంటనే రావాలి అంటే రాదండి. ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. మీరు కన్సిస్టెన్సీ ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఉంటదో ఆటోమేటిక్‌గా మీకు కాన్ఫిడెన్స్ వస్తదండి. ఇది మీకు గూడా తెలుసు. మీరు కన్సిస్టెంట్‌గా ఉన్నారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఎగ్జామ్ గూడా కాన్ఫిడెంట్‌గా అటెంప్ట్ చేస్తారు. మీకు కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్ ఉన్నాక మోటివేషన్ ఉంటది ఆబ్వియస్‌లీ. ఓకే. మోటివేషన్ అనేది ఎప్పుడు ఉండదండి నేను చదివేటప్పుడు గూడా నాకు గూడా మధ్యలో మధ్యలో చిరాకులేసేయి. ఎవడు చదువుతాడురా బాబు ఏందని జెప్పి. బట్, బట్ ఈ నో కాంప్రమైజ్ జోన్‌లో అయితే నేను చదువుతుండే అండి. డేలో మిగిలిన ఏ టైమ్ అయినా నేను లైట్ తీసుకుంటుండే. ఆబ్వియస్లీ నేను హ్యూమనే కాబట్టి. ఈ నో కాంప్రమైజ్ జోన్‌లో గనుక నాకు మోటివేటెడ్ ఫీల్ కాకపోయినా, బలవంతంగానే ఏదో ఒకటి చెప్పుకొని పక్కా చదువుతుండే అండి. అండ్ డిసిప్లిన్. ఇది ఇంక ఫైనల్ అండి. ఇంకేముంది మనకి మేజర్‌గా ఫీల్ అయ్యేది డిసిప్లిన్ ప్రాబ్లమ్ గదా! ఒకసారి మీకు ఇది ఫాలో అయితే ఇంక డిసిప్లిన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? నేను చెప్తున్న ఈ నో కాంప్రమైజ్ జోను మీరు 4 అవర్స్ మినిమమ్ 4 అండి. నాట్ 3. మినిమమ్ 4, 5 పెట్టుకుంటారా మీ ఇష్టం. బట్ మీరు ఫాలో అవ్వాలి. నేను చెప్తున్న ఇప్పటి నుండి ఫాలో అవ్వండి. మీకు ఈ 4 ప్రాబ్లమ్స్ అనేయి పక్కా సార్ట్ ఔట్ అయితాయండి. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు తెలుసు స్టూడెంట్ మైండ్‌సెట్ ఎట్లుంటదని చెప్పేసి.
ఓకే. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్ అండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.